ఉన్నారు, వారిని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పలతో వస్తుందండి సభ్యులు వచ్చేసింది, గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాం. మన ఊరి కుర్రాడు ఈరోజు ఇంత గొప్ప సినిమా తీశారు, RX100 లాంటి అందరినీ ఆలోచింపజేసినటువంటి ఒక సెన్సేషనల్ హిట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు అంత పెద్ద బాధ్యత తీసుకున్నారండి. అంటే మూడవ తరం హీరో ఫ్రమ్ ఘట్టమనేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి మూడవ తరం హీరోని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకున్నారు. మీ ఊరి బిడ్డ, ఒకసారి గట్టిగా చప్పలతో వారికి వెల్కమ్ చెప్తాం. సో ఈ అకేషన్ని నారి నారి నడుమ మురారి సినిమాని ఆల్ ది బెస్ట్ చెప్పడానికి, విష్ చేయడానికి వచ్చారు. సో హౌ యూ సార్? మీ ఊరికి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను షాక్లో ఉన్నా యాక్చువల్లీ. నేను ఇందాకే వచ్చా, ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది అన్నారు. ఏంటంటే శర్వాది ఇది వచ్చి చూస్తే అసలు అంటే ఇక్కడ అందరూ ఉన్నారు. మా స్కూల్ ఇది, మా గ్రౌండ్. అసలు నాకేవి ఈ ఊరే, మా అమ్మగారిది ఇదే ఊరు, మా నాన్నగారిది ఇదే ఊరు, వాళ్ళ అక్కలది ఇటు అటు, మా వైఫ్ది అందరిది ఇదే ఊరు. నాకు ఈ ఐడియా ఎప్పుడు రాలే. అంటే లాస్ట్ టైం మంగళవారం పెడదాం అనుకున్నాం ఇక్కడ. అప్పుడు బన్నీ గారు అది హైదరాబాద్ రావడం వల్ల ఇక్కడ కుదరలేదు. నాకు చూస్తాను చాలా హ్యాపీగా ఉంది. శర్వా గారు అందరూ. మీకు ఎలా అనిపిస్తుందండి? ఇక్కడ కొంచెం మొహమాటస్తుల్లా యాక్ట్ చేస్తారు, మామూలు అలరోళ్ళు కాదు మా ఊరోళ్ళు. అసలు తట్టుకోలేరు అసలు. యా, అంటే ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది. అండ్ అసలు శర్వా గారి గురించి నాకు తెలుసు. ఆయన నేను ఒక్కొక్క షాట్ మహాసముద్రంలో మానిటర్లో చూడకుండా జస్ట్ కెమెరా పక్కన నుండి చూసావన్నీ. అరే ఇంకొంచెం చేస్తే బాగుంటుందా, సరే వస్తుంది మానిటర్ చూసేద్దామని చెప్పి చూస్తే అక్కడ వేరేలా కనిపిస్తాడు ఆయన. ఆయన దాంట్లో ఉన్నదే అది. వెరీ ఇంటెన్స్ యాక్టర్. మనకి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. నేను బాగా ఇష్టం ఆయన అంటే. నాకు ఆయనకి తెలిసేది. అంటే నాకు ఆ సినిమా చేసిన తర్వాత హీరోలో కాకుండా మోర్ ఫ్రెండ్లా ఎక్కువైపోయాను నేను. శర్వా గారు, నేను ఈ రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు బాగా పడిపోయాను నేను. నేను అంటే డెఫినెట్లీ మీ కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ రాస్తా చూడండి సార్. నేను మీకు బెస్ట్ క్యారెక్టర్ రాస్తా సార్. మారిపోయారు కూడా. ఇంతకు ముందు శర్వా గారు వేరే, ఇప్పుడు శర్వా గారు వేరే అన్నట్టుగా ఉన్నారు. కొత్త లుక్ లా కనిపిస్తుంది నాకు. మరి అంటే శర్వా గారిలో ఇద్దరు ఉంటారు, బయట కనిపించేది లోపల. నాలో కూడా అంతే, ఇద్దరు ఉంటారు. ఈ సినిమాలో కూడా రెండు గెటప్స్ ఉన్నాయి. అలాగే శర్వా గారిని చూస్తే మా ఊళ్ళో కుర్రోడు గుర్తు వస్తాడు. అలా ఉంటాం. మా ఊరోళ్ళు మామూలు వాళ్ళు కాదు సార్. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, మన ఊర్లో ఎవరన్నా నారి నారి నడుమ మురారి లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ తో సతమతం అవుతున్నా ఉన్నారంటే ఎవరు లేరు. చూడండి, ఇక్కడున్న స్కూల్లో ప్రతి బెంచు, ప్రతి చెట్టు, ఇక్కడ నాకు తెలుసు వందల మంది చదువుకున్నారు. 1947లో కట్టిన స్కూల్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల మంది ఉన్నారు. వందల మంది. మా ఊరు అందరూ రొమాంటిక్ ఫెలోస్. అండ్ మేము విన్నాం కదా RX100 కూడా మీది రియల్ స్టోరీ అని. కాదా? అది చెప్పట్లేదు. అంటే ప్రతి స్టోరీ కూడా అంటే రాసేవాడి క్యారెక్టర్ నుంచి రిఫ్లెక్ట్ అయితే బాగుంటుంది అనేది. సో కొన్ని ఉంటాయి. ఏదేమైనా సార్, యంగ్ ఏజ్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ ఇన్స్పిరేషన్ వేరే ఉంటుంది కదా. యంగ్ ఏజ్ లోనే కాదు, ఏ ఏజ్ లో ఉన్నా ఇన్స్పిరేషన్ వేరే. సరే, మరి మీ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు నాకు పెళ్ళయింది, ఈ ఊరి అమ్మాయి కూడా. పెళ్ళైంది కాబట్టి చాలా మంది మాట్లాడలేకపోతున్నారు అంటారండి, లేకపోతే మీ భార్య మీ గర్ల్ ఫ్రెండా? నిజంగా అలా ఉంటే పర్వాలేదు, మాట్లాడలేము. చాలా హ్యాపీగా ఉందండి నాకు. అంటే మేము సో మెనీ మెమరీస్. అసలు నాకు ఈ గ్రౌండ్, ఈ స్కూలు, మా ఊరు, మా గల్లీలు, మా ఇల్లు, కొంచెం లోపలికి మేము అసలు నేను ఆడలేదు ఆ చివరి నుంచి ఈ చివరికి. అంటే నాకు ఏమైపోయిందంటే అన్ని నేను ఆడలేని ఆట అంటూ లేదు, అసలు మేము చేయలేని అల్లరంటూ లేదు. అసలు నేను చాలా, అంటే ఈ ఊళ్ళో పుట్టడం చాలా బ్లెస్సింగ్ అని ఫీల్ అవుతా. అసలు మేము మా ఊరు కాలువలు చూస్తే షాక్ అవుతారు. అసలు ఇక్కడ ఈత రాకపోతే ఎలా అండి ఇక్కడ పుడితే. చాలా హ్యాపీగా ఉందండి నాకు అది. అంటే నాకు బండారు సత్యనారాయణ గారు, నేను అంటే నిజం చెప్పాలని నిక్కర్లు వేసుకున్నప్పుడు తెలుసు ఆయన, మాకు ఎమ్మెల్యే గారు. శర్వా చాలా హ్యాపీగా ఉందండి నాకు. అంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. నెక్స్ట్ నుంచి ఇక్కడే పెట్టాలి
నాకు నేను కూడా నా ఫంక్షన్లు కూడా నేను అనుకుంటున్నాం. నేను RX100 ఇక్కడే షూట్ చేసా, ఈ ఊరు చుట్టుపక్కలే. అండ్ మంగళవారం కూడా ఇక్కడే చుట్టుపక్కలే షూట్ చేసా. మాకు మా ఊరుకు ఆనుకుని గోదావరి ఉంటుంది. అంటే మాకు ఆకలి పూటని తెలియదు గోదావరి వల్ల. సో సో వెరీ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ శర్వా సార్. నాకు అంటే మా ఊరు మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సాక్షి అండ్ సంయుక్త గారికి కూడా అండ్ మిగతా కాస్ట్ అండ్ క్రూ. ఏ మేరా విలేజే ఫుల్ హ్యాపీ షాక్ అసలు. ఎందుకంటే ఊరు పెద్దది అయిపోయిందండి. నా చిన్నప్పుడు అయితే ఇంత ఊరు లేదు, పల్లెటూరు. ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నారు? నేను ఎవ్రీ ఇయర్ వస్తా, ఒకసారి నేను 2-3 సార్లు వస్తా. నాకు ఊరు హైదరాబాద్ తప్పని కూడా తెలియదు. నో అంటే ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది ఊరు. ఇది వరకు నాకు గుమ్మం పేర్లతో సహా తెలుసు నాకు. ఇప్పుడు అటువంటి చాలా పెద్ద అయిపోయింది, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. చాలా హ్యాపీ అండ్ సినిమా ఫంక్షన్ జరిగేంతవరకు వచ్చిందంటే ఇంతమంది క్రౌడ్ జనం అసలు మాటలో చెప్పండి. ఇక్కడ అందరూ ఉన్నారు, మా మదర్ దగ్గర నుంచి మా కన్నమ్మలు ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. మొత్తం ఊరందరూ ఇక్కడే ఉంది. తీర్థం వచ్చినట్టు వచ్చారు సార్ ఈ ఫంక్షన్కి. ఊళ్ళోంచి వస్తుంటే నేను ఇప్పుడు అందరూ నడుచుకుంటూ వస్తున్నారు ఊళ్ళోంచి, మొత్తం ఆడవాళ్ళది ఏదో ఫంక్షన్స్. హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనిల్ గారు కూడా ఆయన ఎంత ప్యాషనేటెడ్ ప్రొడ్యూసరో నాకు తెలుసు. నేను అనిల్ గారికి అన్నాను, మీరు ఒక్క కాల్ చేయండి చాలు, మీరు ఎప్పుడంటే అప్పుడు సినిమా నేను చేస్తానండి అని. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. త్వరలోనే అనిల్ గారికి కూడా నేను సినిమా చేసి శర్వా గారు చేసినట్టు నేను కూడా ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. ఇది అండ్ అందరికీ కాస్ట్ అండ్ క్రూకి అందరికీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ కూడా కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చాలా బాగుంది. సంక్రాంతికి పక్కా హిట్ అయ్యే సినిమా, 100% ఆడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.